పుష్ప నిజంగా ఫ్లవర్ కాదు ఫైరే. పుష్ప సినిమా మొదలైనప్పటి నుంచి మామూలు హంగామా జరగడం లేదు. అందుకే అంటున్నా పుష్ప ఫ్లవర్ కాదు ఫైర్ అని. నిజమే కదా, ఈ సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యి సెన్సేషనల్ క్రియేట్ చేసింది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా తెచ్చిపెట్టింది. అక్కడి నుండి అల్లు అర్జున్ బ్యాలెన్స్ తప్పుతూ వచ్చాడు. అతని మాటల్లోనూ చేతల్లోనూ చాలా మార్పు వచ్చింది. అతనిలో అహం అలసిపోయేలా పరుగులు తీసింది. అల్లు ఇమేజ్ కి పాకులాడుతూ మెగా ఇమేజ్ కి ఎదురీదాలని ప్రయత్నించాడు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంటే తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. ఈ వీడియో క్లిప్ చూస్తే చాలు ఎవరికైనా అర్థమవుతుంది పవన్ కళ్యాణ్ గట్టిగా కొట్టడానికి కసి మీద ఉన్నాడని. అటువంటి సమయంలో ఆయన ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వెళ్లడం అల్లు అర్జున్ చేసిన చారిత్రక తప్పిదం. అక్కడి నుండి తగ్గేదేలే అన్నట్టుగా అవకాశం దొరికిన ప్రతిసారి అల్లు అర్జున్ కెలుక్కునే ప్రయత్నమే చేశారు. పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ మెగా అభిమానులకు అల్లు అభిమానులకు మధ్య మాటల మంటలు చెలరేగాయి. ప్రతిరోజు సోషల్ మీడియాలో పుష్ప గురించి ఏదో ఒక విధంగా వివాదాస్పదమైన న్యూస్ వస్తూనే ఉంది. దానికి తగ్గట్టుగా అల్లు అర్జున్ కూడా ఎప్పటికప్పుడు పొగ రాజేస్తూనే ఉన్నాడు. మొత్తానికైతే పుష్ప 2కు మామూలు పబ్లిసిటీ రాలేదు. ఒక రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకు రానంత పబ్లిసిటీ వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా. దీంతో అల్లు అభిమానులు రెచ్చిపోయి మెగా అభిమానులు టార్గెట్ చేశారు. మెగా అభిమానులంతా పుష్ప సినిమాని బైకాట్ చేసే రేంజ్ లో వార్ జరిగింది. పుష్ప సినిమా ప్రీమియర్ షోలు అనేక చోట్ల రద్దు అవడమే అందుకు ఉదాహరణ. వినాశనానికే ఈగో అంటే ఇదేనేమో. అనేక సవాళ్ల మధ్య సుకుమార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప కోసం తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. మొత్తానికి డిసెంబర్ 5 తారీఖున పుష్ప రిలీజ్ అయింది. అల్లు అభిమానులకు ఈ సినిమా పండుగనే చెప్పాలి. పక్కా ఈ సినిమా అభిమానుల సినిమా, అభిమానులకు కిక్ ఇచ్చే సినిమా అని మాత్రం బల్లగుద్ది చెప్పొచ్చు. సినిమా కథ మాత్రం పాత శిశులో కొత్త సారా ఇలా ఉంది. కథలో కొత్తదనం లేకపోవడం వల్లనే సెకండ్ డే నుండే కలెక్షన్స్ పడిపోయాయని అంటున్నారు విశ్లేషకులు. మొదటి పాటను కొనసాగిస్తూ కథను నడిపించడంలో కన్ఫ్యూజ్ అయ్యారు దర్శకుడు సుకుమార్. హీరో ఎలివేషన్ పై పెట్టిన శ్రద్ధ కథ నడిపించడంలో లోపించింది. అందుకే ఇది పక్కా అభిమానుల సినిమా అయింది. ఈ సినిమా టాక్ వింటుంటే నాకు సంఘటన గుర్తుకొస్తుంది. నా స్కూల్ డేస్ గుర్తుకొచ్చాయి. నా ఫ్రెండ్ ఒకడు ఒక హీరోకి వీరాభిమాని. అతను అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో చూసొచ్చి మాకు ఇలా చెప్తుండు, పాటలు సూపర్ గా ఉన్నాయి, ఫైట్స్ సూపర్, నటన నవ్వుతో నా భవిష్యత్తు అంటూ తన హీరో గొప్పదని చెప్తా ఉన్నాడు. అంతా బాగానే ఉంది కానీ మరి సినిమా ఎలా ఉంది అని ఆతృతగా అడిగాం. కథ బాగాలేదురా అని నీరసంగా చెప్పాడు. సినిమా అంటే కథే కదా, ఈ పాటలు ఫైట్స్ నటన ఇవన్నీ అందులో భాగం. అసలే సరిగ్గా లేకపోతే సినిమా ఏమాడుతుంది? కథే సినిమాకు వెన్నుముక. మంచి కథ ఎన్నుకొని ఆ కథ చుట్టూ చక్కని సన్నివేశాలు అల్లాలి. అంతేగాని సన్నివేశాలు రాసుకొని కథ అల్లితే పుష్ప 2 లాగానే ఉంటది. అల్లు అర్జున్ ఫైట్స్ డాన్సులు నటన అద్రగొట్టాలని ఊదరగొడుతున్నారు. అరే బాబు, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ కొత్తగా చెప్పేదేముంది? అద్భుతమైన నటుడు, అందులో సందేహమే లేదు. డాన్స్ లో కొట్టిన పిండి, డాన్స్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఫైట్స్ అంటారా, అది ఫైట్ మాస్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఫైట్స్ ఎంత బాగా చిత్రీకరించగలిగితే అంత అద్భుతంగా నటుడు ఉపయోగించగలుగుతాడు. ఆ విషయంలో మన అల్లు అర్జున్ సంపూర్ణంగా వాడుకున్నాడు. వీటి గురించి ప్రత్యేకంగా కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన నటన ప్రతిభ గుర్తింపుగా నేషనల్ అవార్డే వచ్చింది. అల్లు అర్జున్ ప్రదర్శించిన ఆయన నటనకు కథ తోడై ఉంటే ఇంటర్నేషనల్ లెవెల్లో స్క్రీన్ పై ఒక అద్భుతం చూసి ఉండేవాళ్ళం. అది మిస్ అయ్యాం. కథలో బలం ఉంటే బాహుబలైన బలగమైన ఒకటే ప్రజలు ఆదరిస్తారు. అల్లు నీ గిల్లుడు మానుకోవాలి. మెగా ఫ్యామిలీ ఎంత కాదన్నా నీ రక్త సంబంధికులు, నీ మేలు కోరే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. మెగా అండ్ మెగా ఫ్యాన్స్ వారి మద్దతు లేకుంటే నీ ప్రయాణం సక్సెస్ఫుల్ గా కొనసాగుతుందా? మీ మామ మెగాస్టార్ చిరంజీవిని చూసి నేర్చుకో. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన ఆవగినంత అహంకారం లేని అజాత శత్రువు మెగాస్టార్ చిరంజీవి.